RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు నాగర్ కర్నూలు మండలం తోడుకుర్తి బిజినపల్లి మండలం పాలెంలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. తిమ్మాజిపేటలో జరిగిన సంబరాల్లో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీ పాల్గొని పాలతో సీఎం చిత్రపటాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతాంగం సంక్షేమం ఏనాడైనా కాంగ్రెస్ నుండి సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులు రుణమాఫీతో హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు డేట్ ఎంత 18/7/2024 మన రైతన్నల జీవితంలో ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయే తారీఖు ఈ రోజు. ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్ అంటే ముందు వరంగల్ డిక్లరేషన్ లో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వాగ్దానం చేసిండో 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తారని చెప్పిండు ఆ రోజు. అది ఈ రోజు మన నల్లమల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు అమలు చేసి ఆగస్టు 15 వరకు 2 లక్షల ఒకటేసారి రుణమాఫీ ఖతం చేస్తామని చెప్పాడు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోజు రాసి పెట్టాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఎలక్షన్ కంటే ముందు 6 గ్యారంటీలతో పాటు 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చెప్పిండో చెప్పినట్టే 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు అయిపోయినాయి. ఇది మొదలు పెట్టిండు. ఇది మొదలు పెట్టాలంటే తెలుసు మన తెలంగాణలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే పోయిన పాలకులు 10 సంవత్సరాల్లో ఉన్న ఖజానంతా ఖాళీ చేసి దేనికి పని రాకుండా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు కష్టాలు వచ్చినా సరే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. దీనికి ఖర్చు ఎంతో రాష్ట్రం మీద 31,800 కోట్ల రూపాయలు రైతన్న మీద ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన సోనియా గాంధీ గారు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఈ రోజు మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న మీరు గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్ కింద మనం చెప్పినాం ఏదైనా చెప్పిందంటే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా చెప్పింది చేసి నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఉన్న 6 గ్యారంటీలో మిగిలిపోయినా కూడా చేసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు చేసుకుందాం. మిగతా ఇంకా 2 గ్యారంటీలు స్కూళ్లు బడులు అన్ని రేషన్ కార్డులు అన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము చెప్పినాం ఊరికి వచ్చి. కాబట్టి మా మాట నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా వెంట ఉంటాడు. కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి ఈ 4 రోజులు రైతన్నలందరూ గ్రామాల్లో సంబరాలు చేసి ఆదరించాలని మీ అందరినీ సభాముఖంగా చెప్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అనండి ఏం కాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
అందరికీ నమస్కారం. నా పేరు జమ్ముల సతీష్ రెడ్డి, గగ్గల్పల్లి గ్రామం, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది, వారిచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి మా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేసి రైతులందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించాలని, రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తుంది ఈ రుణమాఫీ. కాబట్టి మా రైతులందరి తరఫున, ఈ నాగర్ కర్నూల్ రైతుల తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అక్కడ ఓకే. సో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందో, గతంలో ఈ ప్రతిపక్ష నాయకులు ఎన్నో విధాలుగా అవాకులు చెవాకులు పేలడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ఈ రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మా అందరు కూడా లిస్టులో పేర్లు రావడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈరోజు రేపు రుణమాఫీ చేస్తానని చెప్పి 2018 నుంచి 2023 వరకు ఉన్న లోన్లు, బకాయి పడ్డ లోన్లు మాఫీ చేస్తారని చెప్పి అవి మాఫీ చేయడం జరగలేదు. కానీ 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. మేము వారందరూ కూడా ఈ రైతుల తరఫున, ఈ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు, వారు నాకు తెలిసి చాలా రాజకీయ అనుభవస్తులు. వాళ్ళు నాకు చాలా ఇంటర్వ్యూలలో చూసినా మేము మడమ తిప్పని రాజకీయ నాయకులం, మాట మీద నిలబడతామని చాలా విధాలుగా చెప్పినారు. మరి వారు గతంలో అన్నారు, రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని. మేము ఈరోజు ఈ ప్రెస్ ముఖంగా అడుగుతున్నాం, మరి వారు రాజీనామాకు రెడీ ఉంటారా, లేకపోతే దీన్ని వక్రీకరించి ఇంకో మాట చెప్తారో వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ అన్నమాట ప్రకారం ఉంది. ఖచ్చితంగా ఈరోజు రుణమాఫీ చేసింది. ఇంకొకసారి హరీష్ రావు గారు కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కూడా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది, అంతేగాని అవాకులు చవాకులు పేలొద్దని ఈ సందర్భంగా వారికి సువినయంగా విన్నవిస్తున్నాం. నమస్కారం సార్, నేను తాళూరు రైతును, ఎడ్ల వెంకటేశ్వర నా పేరు. నేను ఆల్రెడీ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఏమైందంటే రైతు రుణమాఫీ అనేది దాదాపు మన రేవంత్ అన్ననే చేసింది, కానీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి అప్పుడు చేసిండు, ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న చేస్తున్నాడు. మాకు 1 లక్ష రూపాయలు మాఫీ అయింది, అందుకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. మరి రేవంత్ అన్న మామనారు బిడ్డ కనుక ఎవరికైనా మాకు పుల్లులాగా అనిపిస్తున్నారు రేవంత్ అన్న. ఎందుకంటే ఆయన రుణమాఫీ చేసిండు, ఎవరు చేయరు అన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడినాయి కనుక ఆయన చేసిండు. మాకు ఆయనకు ధన్యవాదాలు, మాకు సంతోషం అనిపిస్తుంది. నమస్తే, నా పేరు నిరంజన్, తాడూరు మండల్ హెడ్ క్వార్టర్. ఈరోజు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ కావడం అనేది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అప్పుడు అని కాలయాపన చేసుకుంటూ కాలం వెల్లదీశారు తప్ప రుణమాఫీ చేయలేదు. ఏదో నామినల్గా 10,000, 20,000, 50,000 వరకు చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన 6 గ్యారెంటీలలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రధానంగా మాట్లాడినారు. ఆ రోజు ఆ సందర్భంగా ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరగడం జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ కూడా రుణపడి ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా 2 లక్షల రూపాయలు కూడా ఆగస్టు 15 లోపల చేస్తామంటున్నారు. ఆ విధంగా చేస్తే రైతులందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నారు. ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీలో నేను కూడా ఒక అర్హుణ్ణి, నాకు కూడా లబ్ధి పొందింది. నాలాగా చాలా మంది రైతులు, ఎంతో మంది రైతులు కూడా ఇవాళ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందినందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఆయనకు పాలాభిషేకం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ రైతులకు ఇచ్చినటువంటి హామీలలో 2 లక్షల రూపాయలు కూడా
ఆగస్టు 15 వరకు మాఫీ చేయాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంటే రైతుల గురించి కానీ బీద బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. అందులో మన స్పెషల్గా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు ఈ మామనార్ జిల్లా వాసులందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అంతే ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. నాది గగ్గలపల్లి గ్రామం. నా పేరు వెంకటస్వామి. నాగర్ కర్నూలు మండలం, నార్కల్ తాలూకా మాది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏదైతే రుణమాఫీ ఉందో అది చేయడం జరిగింది. నాకు 60,000 ఉంటే గతంలో 5 సంవత్సరాల క్రితం 60,000 తీసుకున్నాను. అది మిత్తితోటి 80,000 అయింది. 80,000లో నాకు వచ్చే రుణమాఫీ ఏదైతే ఉందో అది దాని ప్రకారం నాకైతే ఈరోజు లిస్టులో నా పేరు వచ్చింది. నాకు రుణమాఫీ అయిపోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఊహించుకుంటున్నాను.